ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మయే. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశిఫలాలు తెలుసుకుందాం. 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మార్చి గ్రహాల యొక్క పరిస్థితి రవి, రాహు, బుధుడు, శుక్రుడు, ఈ గ్రహాలన్నీ కూడా మరి ఎక్కడ ఉన్నాయంటే కుంభరాశిలో ఉన్నాయి. శని భగవానుడు కూడా మనకి చూసినట్లయితే మీనరాశిలో ఉన్నాడు. శని, శుక్రుడు అక్కడ ఉన్నారు. ఏదైనా రవి, బుధుడు, రాహు, కుజుడు ఈ గ్రహాలు 4 ఉన్నాయి కుంభరాశి. మరి మిథున రాశిలో గురుడు, సింహ రాశిలో కేతు. ఇటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం చూసినట్లయితే తులా రాశి, వృశ్చిక రాశి, ధను రాశిలో చంద్ర సంచారం ఉంటుంది. ఈ గోచార గ్రహాల యొక్క ఫలితాలను బట్టి మనం ఆయా రాశుల యొక్క ఫలితాలు తప్పనిసరిగా తెలియజేస్తాం. వాటికి సలమైన పరిహారాల ద్వారా ఆచరిస్తే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. వ్యతిరేక ఫలితాల నుంచి అనుకూలమైన ఫలితాలుగా మానవులైన మనం మార్చుకోవడానికి ఆధ్యాత్మికమైన చింతన ద్వారా, నిర్మలమైన మనస్సుతో, పాజిటివ్ వైబ్రేషన్స్ తో, మంచి ఆలోచనతో విజయం సాధిస్తామని చెప్పి వెళ్ళినట్లయితే తప్పకుండా సాధిస్తాం. అదే దృష్టితో ప్రతి ఒక్కరూ కష్టపడి మనం ముందుకు వెళ్ళాలి. విజయం తప్పనిసరిగా మనం అందిపుచ్చుకుంటాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఫైనాన్షియల్ విషయంలో చూసినట్లయితే తప్పనిసరిగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కుటుంబ విషయాల్లో కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తుల పరంగా కూడా చూస్తే కొన్ని విషయాలు తప్పనిసరిగా ఉంటాయి. వారి ప్రారంభంలో కార్యజయం, ధనలాభం, వారి మధ్యలో కుటుంబ ఆర్థిక సంతాన పరమైన విషయాలన్నీ కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. వారాంతం అనారోగ్య సమస్యలు, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి ఈ వృషభ రాశి వారు చూసినట్లయితే పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దల యందు గౌరవం పెరుగుతుంది. మనం ఈ పని చేయగలం అనుకుంటారు. ఆధ్యాత్మికమైన చింతన ఉంటుంది. పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి. సంఘంలో, సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. ప్రతి పని యందు ఆసక్తి, ప్రతి పని యందు దైవ బలం మీకు తప్పనిసరిగా చేకూరుతాయి. దైవ బలం కూడా, తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు. విద్యార్థులు కూడా మంచి ఆలోచనలతో వెళ్ళండి, చక్కగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. రాజకీయ నాయకులు కూడా ఆహ్వానాలు అందుకుంటారు, వాళ్ళని పిలుస్తారు. తప్పనిసరిగా కొన్ని మంచి పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి. ప్రతి చిన్న విషయం ఎంత పని చేస్తే అంత పేరు వస్తుంది మీకు. అటువంటి విషయాలన్నీ కూడా ఈ వృషభ రాశి వారికి రాజకీయ పరంగా మంచి అభివృద్ధి కనబడుతుంది. ఇంకా వృత్తుల పరంగా మనం చూసినట్లయితే అనుకోకుండా మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. అటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవాలి. అందిపుచ్చుకున్న అవకాశాలను సక్సెస్ఫుల్ గా చేయాలి. పేరు ప్రఖ్యాతుల కోసం చేయాలి, డబ్బు కోసం చేయకూడదు. మీరు ఎప్పుడైతే మీ వృత్తుల్లో, మీ యొక్క వ్యాపారాల్లో, మీ యొక్క వ్యవహారాల్లో తప్పనిసరిగా పేరు కోసం కనుక మీరు చేసినట్లయితే మీకు చాలా లాంగ్, చాలా కాలం మీ యొక్క డెవలప్మెంట్స్ అన్ని కూడా బలంగా ఉంటాయి. అంచేత మీరు మీ యొక్క వృత్తులు డెవలప్ చేసుకునే సమయం ఇది. అంచేత ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా కష్టపడండి. వృత్తిని ఎలా మనం ప్రమోట్ చేయగలం, ఎలా మనం దీన్ని సమాజంలో తీసుకెళ్లగలం అనే కొత్త విషయాలు, కొత్త కోణాలతో మీరు ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. ఎంతసేపు పాతగా పూర్వకాలం చేసిన విధానాన్ని కాకుండా నూతనమైనటువంటి ప్రయత్నాల ద్వారా మీరు వెళ్ళండి. వ్యాపార విషయాలు కూడా అంతే. ఏ వ్యాపారం చేస్తే ఏ రకంగా మనం అభివృద్ధి చెందుతామని అనుకోండి. ఎంతసేపు మీరు పూర్వం అది చేసేది ఇచ్చేసానంటే పూర్వం చేసినట్టు చేస్తే ఇప్పుడు మీరు సక్సెస్ కాలేరు. కొత్త విషయాలన్నీ కూడా మీరు సక్సెస్ అవ్వడానికి తగినటువంటి సమయం చాలా తక్కువది. 4-3 నెలల్లో మీరు మంచి విషయాల్లో ముందుకు దూసుకు వెళ్ళండి. తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. సంఖ్యలో 6, రంగుల్లో తెలుపు, ఆరాధనలో అమ్మవారిని ఆరాధించండి. విశేషమైన ఫలితాలు ఉంటాయి.